10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మధ్యలో భట్టి విక్రమార్క కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఇప్పటికే తక్షణమే కోడ్ అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించింది. మనతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం ఈ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఒకసారి మాట్లాడదాం. సార్, కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏమంటారు మీరేమంటారు? ఎన్నికల ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తపరిచి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు, భవిష్యత్తులో చేసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి కార్యకలాపాలు. ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. సజావుగా జరిపించడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ నాయకత్వం అస్తవ్యస్తం చేసి చిన్నాభిన్నం చేసి ఆర్థిక విధ్వంసం, పాలనా విధ్వంసం చేసినటువంటి పార్టీల సంగతి మనం స్పష్టంగా గత సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం, పెద్ద ఎత్తున ఇందిరమ్మ ప్రభుత్వం కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటూ జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని, పాలనా విధ్వంసాన్ని సరిచేస్తూ ప్రజా సంక్షేమం కోసం సాధ్యమైనంత మేరకు పనులు చేసుకుంటూ ముందుకు పోతాం. యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ, గతంలో ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలు కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకు చేసినటువంటి 21,000 కోట్ల రుణమాఫీ కానీ, లేకపోతే ఒకటేసారి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతాంగ సోదరులకు ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వర్గాల కోసం 4.5 లక్షల ఇళ్లని, ఒక్కొక్క ఇంటిని 5 లక్షల లెక్క 22,500 కోట్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, లేకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకు ఈరోజు సన్న బియ్యం రేషన్ ఇస్తూ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు సన్న బియ్యం దాదాపు 50-55 రూపాయల కేజీ ఉన్న బియ్యాన్ని ఒక్కొక్క మనిషికి ఉచితంగా 6 కేజీల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేయటానికి పెద్ద ఎత్తున ఈరోజు ఏర్పాట్లు చేసి మహిళలందరికీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా సంవత్సరానికి 20,000 కోట్ల పైబడి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోటేశ్వరులు చేయాలని ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని యువత, రైతు, బలహీన వర్గాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిన సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు సిపెక్ సర్వే చేయటమే కాకుండా సోషియో పొలిటికల్ ఎకనామిక్ సర్వే చేసి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన సామాజిక న్యాయం కోసం సాధించినటువంటి గొప్ప విషయంగా ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అమలు జరిపిన సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఏం చేశాము, ప్రభుత్వం ఏ విధమైన పాలన అందించిందని కూడా ప్రజలకు తెలుసు. ప్రజల మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి భట్టి విక్రమార్క చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజలు తమకు పట్టం కట్టారో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు తమ పక్షాన్ని నిలవబోతుందని చెప్పేసి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో శ్రీధర్.